ఆర్ యూ హ్యాపీ? ప్యారిస్ చేస్తున్నారంటగా. వాట్సాప్ రే, ఇండియా పోతున్నావా? బ్యాగులన్నీ సర్దేస్తుంది. సో వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ ఓనర్ వెకేట్ చేయమన్నాడు. ఓనర్ గారు వెకేట్ చేయమన్నారు, అందుకే ఖాళీ చేసిపోతున్నాం. సో వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్, ఇది మన బెడ్రూమ్. సో బెడ్రూమ్లో మన హాల్ చూస్తే ఇక్కడ ఫ్లోరింగ్ ఉంది కదా, ఇది వుడెన్ ఫ్లోరింగ్, లామినేటెడ్ అంటారు. ఇదేమో కార్పెట్. సో కార్పెట్ దీంతో కంపేర్ చేస్తే మన క్లీనింగ్ చాలా కష్టము, దుమ్ము పట్టుకొని ఉంటుంది. సో మనకి ఇట్లనే వచ్చేసింది ఇంకా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని కూడా ఈ ఫ్లోరింగ్తో మార్చేద్దామని మార్పిస్తున్నాం. సో ఇలాంటి ఫ్లోరింగ్ దీంట్లో వేస్తున్నాము. మేము వినైల్ ఏమంటారు, వైనల్, మంచిగా ప్రొనౌన్స్ చేయాలంటే వైనల్ ఫ్లోరింగ్ అని తీసుకుంటున్నాము. సో రేపు అతను కాంట్రాక్టర్ వస్తున్నాడు అన్నట్టు. సో ఈ కార్పెట్ తీసేసి వైనల్ ఫ్లోరింగ్ వేసి వెళ్ళిపోతాడు. సో దానికోసము బెడ్రూమ్ ఈరోజు ఖాళీ చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ సైడ్ టేబుల్ ఉండే, అది పోయింది. ఇక్కడ ఒకటి అట్లా పోయినాయి. ఈ బెడ్ తీయాలి, దీని ఏమంటారు కబోర్డ్ తీయాలి, ఆ క్లోజెట్లు కూడా ఖాళీ చేయాలి. ఈ క్లోజెట్స్ కూడా ఖాళీ చేయాలి. బట్టలు ఉన్నాయండి, చాలా బట్టలు ఉన్నాయి. అదే కదా, ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక్క బ్యాగ్లో బట్టలు తెచ్చుకున్నా. ఇలాంటి బ్యాగ్, ఈ బ్యాగ్ నిండింది. ఈ బ్యాగ్లో ఒక్క దాంట్లో తెచ్చుకున్నా బట్టలు. ఇప్పుడు ఈ బ్యాగ్ నిండింది, ఇది అయిపోతుంది. ఇంకో బ్యాగ్లో కూడా పడతాయి. ఇంకా 2 బ్యాగులు నిండినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. హెల్ప్ చేయాలి, లేకపోతే కొడతారు. ఇప్పుడు మన స్టేటస్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. డైనింగ్ టేబుల్ పక్కన తెచ్చినాం. ఇది ఒకటి, ఇది బెడ్రూమ్లో ఉండే, ఇది కూడా లోపలికి ఇక్కడికి తెచ్చేసినాం. ఇదంతా సామాను. సైడ్ టేబుల్ ఇక్కడికి వచ్చింది. బ్యాగులు, డెస్క్, ఇది కూడా బెడ్రూమ్లో ఉండే. ఈ బ్యాగులన్నీ బట్టలు, బాల్కనీ కూడా వాడేసుకున్నాం. ఇక్కడ 3 బ్యాగులు. ఇది ఇద్దామంటే చాలా వెయిట్ ఉంటుంది. రేపు అతను వచ్చినాక హెల్ప్ తీసుకొని బయటకు పెట్టేస్తాం. ఇది బెడ్ కూడా ఇప్పుడు నైట్ పడుకొని మార్నింగ్ తీసి ఇటు పెడతాం. మార్నింగ్ 9:30కి వస్తాను. అప్పటి వరకు సెట్ చేస్తే చాలు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు చాయ్ ఇంపార్టెంట్ కదా మనకి. ఆనవాయితీ. ఏం నీళ్ళు గిట్ల ఇది నా వర్క్ ప్లేస్. ఇప్పుడు అవును, నేను అడగబోతున్నాను నెక్స్ట్ క్వశ్చన్. ఈరోజు వర్క్ చేస్తున్నావా అని. చేస్తున్నా, గంట అవుతుంది. చెప్పిన కొంచెం లేట్గా జాయిన్ అవుతాను. హాల్ నాకు బెడ్రూమ్ అంతా ఖాళీ ఉంది. ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది. సో మేనేజ్మెంట్లో ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు అండర్లో ఈ ప్యాడ్ ఒకటి టైల్స్ కింద వేస్తామా, ఆ ప్యాడ్ ఇది అన్నట్టు శాంపుల్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. శాంపుల్ ఏంటంటే ఇది ఒక రేటింగ్ ఉందా, ఐఏసీ రేటింగ్. ఇది మినిమం 72 dB ఉండాలి, డెసిబుల్స్. అంటే దీని మీద మనం ఎగిరినాం అనుకో, కిందకు సౌండ్ ఆపుతుందా లేదా, కింద ఫ్లోర్ వాళ్ళకి వినపడకుండా సౌండ్ ఆపుతుందా లేదా, ఈ ప్యాడ్ అనేది టెస్టింగ్ అన్నట్టు. ఇది కూడా వచ్చేసింది. ఇది కొన్నదే దరిద్రం అనుకోండి. ఆ దరిద్రంలో రూమ్ షిఫ్టింగ్లో సగం పోయింది. ఫిక్సింగ్ అప్పుడు ఆ వర్డ్స్ వాడద్దు. ఓకే, అది కొన్నప్పుడే నీకు నువ్వు కొనుక్కున్నావు. ఇన్స్టాల్ చేసినప్పుడు నేను కోఆపరేట్ చేయాలి కాబట్టి సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదు. అటు ఇటు మూవ్ అయ్యే టైంలో ఇప్పుడు ఈరోజు కూడా అక్కడి నుంచి ఇటు తెచ్చేటప్పుడు ఇది పోయింది. ఇట్స్ ఓకే. చెప్పు మరి. ఏం లేదు. సాంబార్ ఇంత పెద్ద పని చెప్పించుకుంటా. ఈ ముక్కలు నరికి బయటపడేస్తుండు.
జస్ట్ కాంక్రీట్ గంట వచ్చేసి వైరు కన్జెస్ట్ అయిపోతుంది. There still have the electric wire. ఇదంతా ఊడిచిండు, క్లీన్ చేసిండు, తుమ్మంతా తీసేసి. చూడు ఎంత అసలు ఎంత బ్యాక్టీరియా ఎంత వైరస్ ఉందో ఇంకా. ఓ అంత దుమ్మెళ్ళిందా? కనబడే దుమ్ము కన్నా కనబడని వైరస్ ఎంత ఉందో. ఎప్పుడు వేసిండ్రు ఈ ఒక కార్పెట్ ఎయిర్ ప్యూరిఫైయర్ కొనవచ్చు కదా. కొన్నప్పుడు. ఈ బ్యాగ్కి ఈ బ్యాగ్కి మధ్యలో సమ్ స్టిక్కర్ ఉంది, దాన్ని జాయిన్ చేయడానికి. జాయిన్ చేసిండు. మనం చేస్తామా 2 రోజుల్లో 5 రోజుల్లో తీసుకుంటున్నారు. ఈ పీకడానికి మన పని అయిపోవు ఒక్క రోజు. అది కూడా ఈ ఎబ్బిత్తు ఇట్లా వచ్చినాయి అంటే భయానికి. ఇప్పుడు ఈ ఊరు ఇట్లా లేచింది కదా, ఇది ఇట్లా పోయింది కదా, ఇట్లా పోయింది కదా, ఏమైందో అని చెప్పి అక్కడనే ఆగుతున్నాము. ఏముంది లేదు వాళ్ళతోనే బిక్కి అనిపించింది. వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఫాస్ట్ టమాటకాయలు బాగానే వచ్చినాయిగా. చాలా వచ్చినాయి. చెర్రీ టమాటా ఇది, No చిన్న this టమాటా. please. No this please. స్ట్రాబెర్రీ కూడా వచ్చినాయి. మొన్న ఒక కాయ పండింది, మేము టైంకి దింపకపోవడం వల్ల చెట్టు మీదనే మురిగిపోయింది. ఇప్పుడు 2 వచ్చినాయి మళ్ళీ. హార్వెస్ట్ చేస్తాం. ఇది ఇంకో టమాటా. దిస్ ఇస్ రోజెస్, ఇది చామంతి సంథింగ్. ఇది కూడా వచ్చింది, తోటకూర కూడా. అవును, పాలకూర మొన్న 2 రోజులు నీడలో పెట్టినందుకు చచ్చిపోయినాయి అన్ని. చూసినావా సిచ్యువేషన్ ఇది. సామాన్ అంతా బయట వేసుకొని బయట చూస్తున్నాం. పెట్టుకో దుమ్ము వస్తుందని చెప్పి ఇట్లా మాస్క్ వేసుకొని తిరుగుతాండి ఇంట్లో. ఈరోజు ఇన్నాళ్ళు వేచిన హృదయం ఈనాడే వచ్చింది అన్నట్టు అనుకుంటాను కదా. ఫ్లోర్ ఈ రూమ్లోకి వచ్చిన కాంచి అనుకుంటాను ఫ్లోరింగ్ అని. 1 year కరెక్ట్ 1 yearకి ఇల్లు కొన్నప్పటి నుంచి, అంటే 1.5 yearకి ఈరోజు నెరవేరింది కోరిక. మూవ్ అయినప్పటి నుంచి అయితే బాగా నేను పీకి పడేద్దామా అన్నంత కోపం వచ్చేది అప్పుడప్పుడు. సో 3 లైన్లు అయిపోయినాయి అయిపోతుంది. బట్ నాకు క్యూరియస్. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare started. Hand me a drink cause I think I'm going all in. అక్కడ పని నడుస్తుంటే ప్యానల్గా చికెన్ పులావ్ చేస్తాం. ఇప్పుడు లంచ్ బ్రేక్ వెళ్ళండి. 10:30కి వచ్చింది, 2 అవుతుంది, అయిపోయింది. మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. దాన్ని పెట్టేసి బేస్ బోర్డు పెట్టేస్తే అయిపోతుంది. సో ఈ మెయిన్ అయిపోయింది. ఆ సైడ్ కొంచెం ఈ కట్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఇక మైండ్ పని చేయాలంటే తిందాలని పోయినట్టున్నాడు. ఈ కట్టింగ్స్ ఈ లోపల ఈ కలర్ బ్లెండ్ అయిందా ఫ్రెండ్స్? చెప్పండి. కాలేదంటే ఏం చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు? మొత్తం అది కూడా పీకేసి ఇదే కలర్ తెప్పిస్తాం. అట్లయితే నేను మంచి కలర్ చూసేప్పుడు అంత లేదులే. దీనికి మ్యాచ్ అవ్వాలని దాంట్లో కూడా వేయాలంటే 4,000 అయితే వీరు మారు వేయాలి. అప్పుడు నేను మంచి వైట్ కలర్ చూసేస్తున్నాను. లాస్ట్ అది ఇప్పుడు ఇట్లా విశాలంగా అనిపిస్తుంది కదా, అదే అంటున్నా. ఓకే
4:30 అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. అవుతుంది 4:30 వరకు అయిపోయింది. బేస్ బోర్డ్ కొడుతున్న టైంలో ఇంకా సరే 4 గంటలకు మనది చాయ్ టైం కదా, మన సాంప్రదాయం పక్కన మనోడికి కూడా ఆఫర్ చేద్దామని కాఫీ కావాలంటే ఇక తాగుతా అన్నాడు. వాళ్ళు చల్లటి కాఫీ కావాలి, ఐస్ కాఫీ అన్నాడు. నేను మాత్రం హాట్ కాఫీ. ఇవాళ హీట్ వేవ్ నడుస్తుంది బయట, వెదర్ అంతా 33 ఎంత ఉంది. అయిపోయింది ఫైనల్గా. ఆర్ యూ హ్యాపీ? డ్యాన్స్ చేస్తున్నారంటగా. మెయిన్ థింగ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే దీనికి ఎట్లా మ్యాచ్ అవుతుందో, అసలు మ్యాచ్ అవుతుందో లేదో ఫ్లోర్కి అనుకున్నా. ఉన్న ఫ్లోర్కి మనం ఇది అంతా వేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది, అసలు మ్యాచ్ అవుతుందో ఈ మెటీరియల్ ఇప్పుడు దొరకట్లే, అది ప్రాబ్లం అయింది. బట్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది. నిన్న చేసినాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇది మార్నింగ్ వచ్చేసి ఆయన వచ్చి ఇవి నిన్ననే కొట్టేసిండు. దీనికి పెయింట్ వేసిండు, బోర్డుకి, బేస్ బోర్డుకి పెయింట్ వేసిండు. ఓకే యా. సో ఇక్కడున్న సామాన్ అంతా మళ్ళీ హాల్ని మళ్ళీ ఖాళీ చేసి హాల్కి అప్పగించాలి. బెడ్రూమ్కి అప్పగించి యా, బెడ్రూమ్ సామాన్ బెడ్రూమ్కి, హాల్ సామాన్ హాల్కి. కమ్ ఆన్ లెట్స్ మూవ్. ఏం చేస్తున్నావు? బెడ్రూమ్ను ఆస్వాదిస్తే బెడ్రూమ్ మీద పడుకోబోతుంది, అందుకే ఇవన్నీ క్లీన్ చేసి ఇప్పుడు ప్రశాంతంగా ఇట్లా కింద కూర్చోవచ్చు. మొత్తం యాక్చువల్లీ ఇప్పుడు క్లీన్ కూడా చేసినాం. ఇప్పుడు చెప్పు నీ కార్పెట్ ఎక్స్పీరియన్స్. కెనడాలో నీ కార్పెట్ ఎక్స్పీరియన్స్. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 5.5 years. ఫస్ట్ ఆ ఇంట్లో రెంటల్ ఇంట్లో దిగినప్పుడు నీ కార్పెట్ ఏమనిపించింది? అది ఇంకా కుక్క ఫార్ ఉండేది కదా. అప్పుడు నేను దిగుడే దాంట్లో ముందున్న కుక్ ఉండేదేమో, దాని బొచ్చంతా ఆ కార్పెట్ సందులలో ఇరుక్కునేది. వ్యాక్యూమ్ చేస్తే ఎన్ని ఒక 2-3 నెలలు దాన్ని వ్యాక్యూమ్ చేయగా ఎప్పుడు వెళ్ళేది. తర్వాత కూడా ఇంకా వ్యాక్యూమ్ దాన్ని మెయింటైన్ చేయడానికి 2-3 days ఒకసారి వ్యాక్యూమ్ చేసుకుంటూ దాంట్లో మెయింటైన్ చేసేది. అది కొంచెం నీట్గానే అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది మనము వచ్చిన తర్వాత. ఈ కార్పెట్ స్టైల్ వేరు, ఆ కార్పెట్ స్టైల్ వేరు. అది కొంచెం బెటర్ ఉండే. ఈ కార్పెట్ స్టైల్ వల్ల ఇంకా అసలు దాంట్లో ఎంత బ్యాక్టీరియా ఫామ్ అయిందో ఏమో. వాడు 20,000 అయిందో 30, అంటే ఇక బిల్డింగే 30,000 బిల్డింగ్. అప్పటి నుంచి ఫస్ట్ వేసిన కార్పెట్ మరి తర్వాత మార్చిందో లేదో తెలియదు, కానీ ఇంకా చూడడానికి నీట్గా నీట్గా కనిపిస్తుంది బయటకు. కానీ ఇక ఇలా వింటర్లో అయితే లోపల మాయిశ్చర్ ఫామ్ అవుతుంది కదా, ఆ మాయిశ్చర్తో ఒక రకమైన స్మెల్ స్టార్ట్ అవ్వడం, ఇరిటేషన్ స్టార్ట్ అవ్వడం అయ్యేది. సో మొత్తానికి ఫైనల్గా చూసి మార్చేసినాం. ఇప్పుడు మంచి ఒక వైనల్ ఫ్లోరింగ్ వేసినాం. సో ఫ్లోరింగ్ ఇప్పుడు 3 రకాలు ఉంటుంది: హార్డ్వుడ్, ఇంజనీర్డ్ వుడ్, వైనల్, లామినేటెడ్. హార్డ్వుడ్ ఏమో కాండోస్లో వేయడానికి లేదు. ఇంజనీర్డ్ వుడ్ కూడా వేయచ్చేమో, కాకపోతే నెయిల్స్తో కొట్టే పద్ధతి ఏదో ఉంటుంది. సో ఇంజనీర్డ్ వుడ్ కూడా మోస్ట్లీ రికమెండ్ చేయరు. వైనల్ వేసుకోవచ్చు, లామినేటెడ్ వేసుకోవచ్చు. దాంట్లో మేము వైనల్ చూస్ చేసుకున్నాం. ఇది వాటర్ని కూడా మాయిశ్చర్కి కూడా ఆగుతుంది అని తెలుసుకొని బయట కాంట్రాక్టర్ని మాట్లాడాము. మెటీరియల్, ఈ పక్కన బేస్ బోర్డు ఇదంతా తనే తీసుకొచ్చి కార్పెట్ని కూడా కట్ చేసి కార్పెట్ని బయట రీసైకిల్ చేయడం కూడా వాళ్ళే చూసుకున్నారు. అక్కడ హ్యాపీగా కొన్నారు. మీ ఎక్స్పీరియన్స్ కూడా కెనడాకి వచ్చిన తర్వాత కాండోస్లో కానీ మీ ఇళ్ళల్లో కానీ కార్పెట్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. నాకు తెలిసిన చాలా మందితో మాట్లాడినప్పుడు మాత్రము ఎవరు కూడా కార్పెట్తో హ్యాపీగా లేకుంటే దాని మెయింటెనెన్స్లో ఎవరైనా కూడా ఇట్లా మార్చుకోవాలని చూస్తారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? హీట్ అంటే అదే చలి దేశం కాబట్టి నీకు చలిని ఆపడానికి ఫ్లోరింగ్ కార్పెట్ అయితే నీకు హీట్ రూమ్లో హీట్ మెయింటైన్ అవుతుంది, బాగా మెయింటైన్ అవుతుంది అని అంటారు. మరి అది ఇది నిజమో తెలియదు. కాకపోతే మనం ఇండియాలో పెరిగిన మన వాతావరణానికి కార్పెట్లు ఇక్కడ సెట్ అవ్వవు, నచ్చదు కూడా వాటిని మెయింటైన్ చేయడము. మాకు నచ్చదు. అంటే మీరు నేను ఒకటి కాదా? మీరు రిచ్